బిగ్ బాస్ 9 13th వీక్ నామినేషన్స్‌లో ఈ నామినేషన్స్ దమ్ములేని నామినేషన్స్ అనే చెప్పొచ్చు. నామినేషన్‌లో సరైన రీజన్స్ లేవు. ఇమాన్యుయల్ రీతూని నామినేట్ చేస్తాడు. వీకెండ్ ఎపిసోడ్‌లో బ్యాక్ స్టాపింగ్ గురించి తనని అంది అని నామినేట్ చేశాడు. నాకు తెలిసి ఇదొక్కటే ఈరోజు జరిగిన పెద్ద ఆర్గ్యుమెంట్‌లా అనిపించింది. మిగిలిన వాళ్ళందరివి చిన్న చిన్న రీజన్స్ కొందరివి అయితే అది కూడా ఒక రీజనా అని నవ్వుకునేలా చేశాయి. తర్వాత ఇమాన్యుయల్ పవన్‌ని నామినేట్ చేశాడు. దానికి రీజన్ ఏంటంటే ఒక 1 వీక్ నుంచి మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరి మధ్య సపోర్టింగ్ కెప్టెన్సీ కంటెండర్ గురించి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. దీని గురించి ఇమాన్యుయల్ పవన్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ భరణి గారు సంజన గారిని నామినేట్ చేశారు. తన మెడిసిన్స్ దాచిందని ఇక నుండైనా ప్రాంక్స్ మానుకోవాలి. ఆల్రెడీ 13th వీక్ వచ్చేసాం. ఇకనైనా ప్రాంక్స్ వదిలే ఆట స్టార్ట్ చేయమని నామినేట్ చేశారు. నెక్స్ట్ పవన్ని నామినేట్ చేశారు భరణి గారు. ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడం అవసరం. నీ ఫోకస్ తగ్గింది, ఇకనైనా ఫోకస్గా ఉండని నామినేట్ చేశారు. రీతు సంజన గారిని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. రీతు గురించి మనకు తెలిసింది. ఎవరైతే తనకన్నా ఓటింగ్లో తక్కువగా ఉన్నారు అనుకుంటుందో వారిని నామినేట్ చేస్తుంది. అలా సంజన గారిని సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది రీతు. నెక్స్ట్ తనూజ సంజన గారిని డిమోన్ పవన్ని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ ఇమాన్యుయల్ అంటది. అందరూ ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి వాళ్ళు క్లారిఫికేషన్స్ తీసుకుంటారు. తర్వాత ఫస్ట్ నామినేషన్ పవన్ అనేసరికి పవన్తో పాటు అందరూ షాక్ అవుతారు. ఇప్పటి వరకు కామెడీ చేశారా అంటాడు పవన్ తనూజని. అవును నవ్వు అంటుంది. వాళ్ళిద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ సంజన గారు గేమ్ని గేమ్లా చూడండి, ఇమాన్యుయల్ని ఎందుకు నామినేట్ చేయరు, పాయింట్స్ ఉన్నా సరే అంటుంది. అది నా ఇష్టం ఉంటుంది సంజన గారు. నీకు క్లారిఫికేషన్ కావాలి అంటే డబుల్ క్లారిఫికేషన్ ఇస్తా, ఇమాన్యుయల్ని అయితే నేను నామినేట్ చేయను అంటుంది సంజన గారు. తర్వాత సుమన్ శెట్టి గారు రీతు అండ్ డిమాన్ పవన్ని నామినేట్ చేస్తారు. రీతుపై చెప్పిన పాయింట్స్ అయినా బాగున్నాయి, కానీ పవన్ పైన చెప్పిన పాయింట్స్ అందరికీ నవ్వు తెప్పించాయి. అలాగే సిల్లీ పాయింట్స్. నీకు బాగోలేదు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. దానికి పవన్ ఏం చెప్పాలో తెలియక నాకు చిన్న దెబ్బ తగిలింది, అది తగ్గిపోతుంది, ఎప్పటిలాగానే గేమ్స్ ఆడతా అంటాడు. నెక్స్ట్ పవన్ ఫస్ట్ ఇమాన్యుయల్ అంటాడు, అందరూ నామినేషన్లోకి వెళ్ళాలి కాబట్టి అని చెప్తాడు. దానికి అందరూ నవ్వేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. దీనిలో తప్పే ఉంది, లాస్ట్ వీక్స్కి వచ్చేసాం కాబట్టి ఇమాన్యుయల్ కంపల్సరీ నామినేషన్లో ఉంటేనే బాగుండేది. కనీసం తను ఎక్కడున్నాడు తన ఫ్యాన్స్కైనా తెలుస్తుంది కాబట్టి. కానీ అలా కాదని చెప్పి ఇమాన్యుయల్ని కాదని సంజన అండ్ తనూజని నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ కళ్యాణ్కి స్పెషల్ పవర్ ఇస్తారు. నామినేట్ కాని వాళ్ళలో నుంచి ఒకరిని నామినేట్ చేయమని.